జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ నెల 16వ తారీఖు నుంచి జూన్ నెల 22 వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతున్నాయి. గోచార గ్రహ గమనాలు ఒక్కసారి మనం దృష్టి పెడతాము. అన్ని రాశుల్లోకి మొదటి రాశి అయిన మేషరాశిలో మేషరాశికి అధిపతి అయిన మంగళుని సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురుదేవుని సంచారం, బృహస్పతి సంచారం వృషభ రాశిలో ఉంది. మూడవ రాశి అయిన తృతీయ రాశి అయిన మిథున రాశిలో మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి. రవి, బుధ, శుక్రులు వీళ్ళ ముగ్గురు కూడా ఈ వారం మొత్తం మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారం, శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం, రాహుదేవుడు మీనరాశిలో సంచారం. ఈ వారం యొక్క చంద్రుడు ఈ వారము కన్యా రాశి మొదలుకొని ధనుసు రాశి వరకు కూడా ఈ వారం ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు. అంటే కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి ఈ 4 రాశుల్లో ఆయన సంచారం ఉంటుంది. ఈ వారం యొక్క ఒక ముఖ్యాంశం ఏంటంటే మిథున రాశిలో ద్వాదశ రాశుల్లో కమ్యూనికేషన్స్ని సూచించే రాశి. నోరు మంచిదైతే ఊరు మంచిదని మన పెద్దలు అంటూ ఉంటారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి కమ్యూనికేషన్స్ని సూచించే రాశి, రైటింగ్ స్కిల్స్ని సూచించే రాశి. మన హాబీస్, మన ప్యాషన్ ఏదైతే ఉందో అది మనం ఎలివేట్ చేసుకుంటామో చేసుకోలేమో. జనరల్గా ఇది తృతీయ స్థానం నుంచి చూస్తాము. మనకి కాలపురుషుడి కుండలిలోంచి తృతీయ స్థానము మిథున రాశి కాబట్టి ఈ రాశిలో గ్రహత్రయం ఏర్పడింది. ఈ గ్రహత్రయం తృతీయ గ్రహం 3 గ్రహాలు ఈ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. రవి, బుధ, శుక్రులు. ప్రత్యేకించి బుధ భగవానుడు ఆ రాశ్యాధిపతి అవుతూ ఆ రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. ఇది ఒక ప్లస్. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ వారము 2 విశేషాంశాలు మనకి గోచార గ్రహస్థితుల రీత్యా ఉన్నది. మొదటి విశేషాంశం ఏంటంటే 2 గ్రహాలు స్వస్థాన గతులై 3 గ్రహాలు స్వస్థాన గతులై ఉన్నాయి. మొదటిది కుజుడు మంగళ్ మేషరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. బుధ భగవానుడు మిథున రాశిలో సంచారము, అలాగే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారము. ఎప్పుడైనా ఏ గ్రహాలైనా ఉచ్చస్థానంలో ఉన్న స్వస్థానంలో ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ కనుక ఉచ్చస్థానంలో ఉన్న స్వస్థానంలో ఉన్న అది మనం శుభంగా పరిగణిస్తాము. అయితే ఇప్పుడు 3 గ్రహాలు వాటి స్వస్థానాల్లో ఉన్నాయి. స్వస్థానాల్లో ఈ 3 గ్రహాలు ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి, ఎలాంటి విషయాల్లో ముందడుగు పురోభివృద్ధిని సూచిస్తున్నాయి, తదితర అంశాలన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. మనం జనరల్గా మనం చూసుకుంటే అంటే ఇండివిజువల్గా కుండలీసుగా కాకుండా ఎవరి రాశిని బట్టి అని కాకుండా జనరల్గా తృతీయ స్థానంలో బుధుడు ఉంటే ఏ విషయాల్లో అంటే మిథున రాశిలో ప్రత్యేకించి బుధ భగవానుడు ఉండడము, అందులో మిథున రాశికి నవమాధిపతి అయిన శనీశ్వరుడు నవమ రాశి అయిన కుంభరాశిలో ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రహ సంచారం బుధ భగవానుడు ఇక్కడికి రావడము, మిథున రాశిలో సంచారము ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అని మనం ఒకసారి చూస్తే కనుక రాతకోతలకి సంబంధించిన పనులు అంటే రైటింగ్ వర్క్స్ అన్నీ ఎవరైనా సరే స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. కవితలు రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. బుక్స్ పబ్లిష్ చేసేవాళ్ళు ఉంటారు అంటే బుక్స్ రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా ముందుకు వేగవంతంగా చకచకా సాగుతాయి. దాంతోపాటు కొంతమందికి కొన్ని హాబీస్ ఉంటాయి. ఆ హాబీస్ని వాళ్ళ వృత్తిగా మలుచుకోవడానికి లేదా ఆ హాబీస్ వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్టరీ గెయినింగ్ పీరియడ్ అంటే వాళ్ళ హాబీ వాళ్ళకి డెఫినెట్గా తృప్తినిచ్చే విధంగా ఉండడానికి బుధ భగవానుడు మిథున రాశిలో ఉండి అన్ని విధాలైన ఆశీర్వాదాన్ని అందజేస్తున్నాడు. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని పరిశీలించాలి. అదేంటంటే బుధ భగవానుడు మిథున రాశిలో ఉంటూ పంచమహాపురుష యోగాల్లో ఒకటైన భద్రమహాపురుష యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ద్వాదశ రాశుల వాళ్ళకి. కుజుడు మేషరాశిలో ఉంటూ వృశ్చిక మహాపురుష యోగాన్ని, అలాగే శనీశ్వరుడు కుంభరాశిలో ఉంటూ శశ మహాపురుష యోగాన్ని. మనకి పంచమహాపురుష యోగాలోనే 5 మహాపురుష యోగాలు ఉంటాయి. ఇందులో 3 మహాపురుష యోగాలు వరుసగా రుచిక భద్ర శశ మహాపురుష యోగం. ఈ 3 యోగాలు కూడా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి అప్లికేబిలిటీ కానుంది.
ద్వాదశ రాశులకి వర్తించే ఈ 3 గ్రహాల యొక్క ఈ స్పెషల్ మహాపురుష యోగము దీనికి వ్యాలిడ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే అందించేది శనైశ్వరుడు కాబట్టి కొంచెం శనైశ్వరుడు ఎప్పటి నుంచో అందిస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు మిగతా 2 ప్లానెట్స్ కూడా బలంగా ఉంది కాబట్టి, అంటే కుజుడు బలంగా, మంగళ బలంగా ఉన్నాడు అండ్ బుధుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది. అందువల్ల ఇక్కడ నుంచి ఒక 5 నెలల లోపల ఈ వారం నుంచి మొదలై ఈ 5 నెలల లోపల ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఫలితాలు ఎప్పుడైనా చూడొచ్చు. అంటే ఈ మహాపురుష యోగాలకి సంబంధించిన ఫలితాలు మాత్రమే, మిగతాది జనరల్గా ఈ వారం జరిగేది ఈ వారం ప్రతి రాశుల వాళ్ళకి జరుగుతుంది. అయితే ఈ పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు మీ రాశి వాళ్ళకి రానున్న 5 నెలల్లో ఏ విషయంలో అనుకూలంగా ఉంది, అలాగే ఈ వారం మీ ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి మనం తెలుసుకుందాం. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి మొదట మనం చూసాం కదా, ఈ పంచమహాపురుష యోగాల్లో 3 మహాపురుష యోగాలు ఈ వారం నుంచి యాక్టివేట్ అవబోతున్నాయి. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం యాక్టివేట్ అయ్యేది 5 నెలల్లో ఫలితాలను ఇస్తాయని చెప్పాను కదా. దానికి సంబంధించి మీకు ఈ 3 మహాపురుష యోగాలు ఏ విధంగా ఈ 5 నెలల్లో ప్లస్ చేస్తుంది, ఈ విషయాన్ని మనం చూద్దాం. ఈ 3 నెలల్లో మీకు పంచమహాపురుష యోగాల్లో ఉన్న ఈ 3 మహాపురుష యోగాలు, మీరు ఒకవేళ అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ అవుతుంది, మీరు ఒకవేళ మ్యారీడ్ అయ్యి సంతానం కలగకపోతే సంతానం కలిగే విధంగా మీకు బ్లెస్సింగ్స్ అందుతూ ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోయే టైం ఇది. ఇప్పుడు ఉన్న ప్రత్యేకమైన టైం, వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయే సమయము. మీ స్పౌస్కి, మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతి గారికి, మీరు ఆడవాళ్ళు అయితే మీ శ్రీవారికి కలిసి వచ్చే సమయం ఇది. సంతోషంగా ఉండే సమయం, ఆనందంగా ఉండే టైము. ఫైనాన్షియల్గా ఏదైనా ఒక బెనిఫిట్ జరగవచ్చు. ఒకవేళ సపోజ్ మీరు మగవాళ్ళు అయ్యి మీ శ్రీమతి గారు వర్కింగ్ అయితే డెఫినెట్గా బాగుంటుంది. ఒకవేళ తను వర్కింగ్ కాదనుకోండి, తనకి హ్యాపీయెస్ట్ థింగ్ ఏదన్నా ఈ వారంలో చోటు చేసుకుంటాం, ఈ 5 నెలల్లో చోటు చేసుకుంటుంది. ఏదైనా ఏం జరిగితే తను హ్యాపీగా ఉంటుందో అది చోటు చేసుకుంటుంది 5 నెలల్లో నిస్సందేహంగా. పిల్లలకి సంబంధించి చాలా సంతోషంగా ఉంటారు, పిల్లలకి సంబంధించిన శుభవార్తలు వింటారు, పిల్లలకి సంబంధించి సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. మెయిన్ ఏంటంటేనండి, ఫైనాన్షియల్ బెనిఫిట్స్, అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది. అదృష్ట లక్ష్మి తలుపు తట్టడము ఏ విషయంలో లక్ష్మీ అమ్మవారు అనేక రకాలుగా ఉంటుంది. ధనలక్ష్మి, అదృష్టము మీకు ధనలక్ష్మి రూపంలో తలుపు తడుతుంది 5 నెలల్లో. సో ఫైనాన్షియల్ ప్రోగ్రెషన్ బాగా ఉంటుందంటే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు రాణింపు బాగా ఉంటుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా ఎక్సెల్ అవ్వడానికి చాలా మంచి పీరియడ్ నిస్సందేహంగా. ఇది ఈ 5 నెలల్లో జరుగుతుంది. ఇక మనము ఈ వారము మీకు ఇండివిజువల్గా ఈ వారం ఎలా ఉందో మనం చూద్దాము. ఈ వారం ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము, ఆర్థికంగా బాగా నిలదొక్కుకోవడానికి చక్కటి అవకాశం ఉన్న సమయము ఇది. అయితే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఇద్దరికీ ఈ విషయం అప్లికేబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే ఇద్దరికి కూడా చాలా మంచి శుభ సమయం అనే చెప్పాలి. ఫైనాన్షియల్గా బాగా, అంటే ఒక్కొక్కసారి చాలామందికి ఎవరికైనా సరే డబ్బు సంపాదన చాలా హ్యాపీగా, ఒక్కొక్కసారి బాగా హ్యాపీగా అవుతుంది. ఒక్కొక్కసారి ఎంత ట్రై చేసినా రాదు. ఒక్కోసారి వద్దంటున్నా క్రెడిట్ కార్డ్స్, లోన్స్ వెంబడపడుతూ ఉంటారు. ఒక్కోసారి ప్రయత్నించినా కూడా రాదు. ఒక్కోసారి ఏదైనా అమౌంట్ చాలా ఈజీగా వస్తుంది, ఒక్కోసారి అసలు ఎంత ప్రయత్నించినా రాదు. కానీ ఇప్పుడు కనుక మీరు ప్రయత్నాలు కొంచెం ఎక్కువగా కృషి చేస్తే, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఏం చేస్తే మీ వృత్తి వ్యాపారాలు ఇంకా స్థిరత్వాన్ని పుంజుకుంటాయి, ఏం చేస్తే మీ వృత్తి వ్యాపారాల్లో మీకు బాగా కలిసి వస్తుందో వాటిల్లో ఇంకా మీరు వెల్వెట్స్ అవ్వడానికి చాలా చక్కగా అవకాశం ఉంది. ఆ విధంగా మీరు కొంచెం ఎక్కువగా ప్రయత్నించండి. డెస్టినీ మీకు అనుకూలంగా ఉంది కాబట్టి సహకరిస్తుంది. ఆరోగ్యరీత్యా బాగా ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించాలని చూస్తూ ఉంటే, లేదా ఏదైనా ప్రైవేట్ ఉద్యోగంలో మంచి మార్పు చూస్తున్నా కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. పరిహారము, మనం ఏం పరిహారం చేసుకుంటే ఈ మహాపురుష యోగాలు మనకి ఇంకా, కొంతమందికి జన్మకుండలిలో యోగాలు ఉంటాయి, ఉండవు. కొంతమందికి జన్మకుండలిలో కనుక అవయోగాలు ఉంటే గోచరంలో యోగాలని వాళ్ళు పూర్తిగా వడిసి పట్టుకోలేరు. అలాంటి వాళ్ళందరికీ కూడా గోచరంలో వచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం మొత్తము విష్ణు సహస్రనామం చదవడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి.
విష్ణుమూర్తి అంశాలకు సంబంధించిన ఏ ఆలయమైనా సరే, రామాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కావచ్చు, విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయానికైనా వెళ్ళి అక్కడ తులసిమాల సమర్పించి రావడము, దీనివల్ల కూడా చాలా సత్ఫలితాలు వస్తాయి. ఏదో ఒక్కరోజు, ఈ వారంలో ఒక్కరోజైనా సరే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళి అక్కడ తులసిమాల సమర్పించి, స్వామివారికి పెరుమాళికి తులసిమాల సమర్పించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని రావడం వల్ల ఈ మహాపురుష యోగాలు ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది జన్మజాతకాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ జాతకంలో ఇప్పుడు గడ్డివాము దగ్గర కుక్కలాగా ఉంటుంది, అది తినదు, ఆవుని తిననీరు అన్న చందాన వాళ్ళ జాతకంలో యోగాలు ఉండవు. సరికదా గోచారంలో ఎప్పుడైనా యోగాలు వచ్చినప్పుడు ఈ కుండలీలో ఉన్న అవయోగాలు ఆ యోగాన్ని మింగేస్తూ ఉంటాయి. అలా మింగకుండా పట్టుకోవాలంటే ఈ వారం ఈ పరిహారం చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వినడము, ఈ రెండు చేస్తే కనుక చాలా చక్కగా కలిసి వస్తుంది. ఈ విష్ణు సహస్రనామం ఇప్పుడు మొదలుకొని కంటిన్యూగా 5 నెలలు వింటే కనుక చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. కానీ కనీసం ఈ ఒక్క వారం వరకైనా వినడానికి భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్క అక్షరం కూడా, విష్ణు సహస్రంలో ఉన్న ప్రతి ఒక్క అక్షరం కూడా ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా విష్ణుమూర్తి ఆశీస్సులతోటి, స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతోటి మన స్థితిని బాగుపరుచుకునే విధంగా ఉపకరిస్తుంది శ్రీమన్నారాయణుడి ఆరాధన. ఇలా మీరందరూ చేసుకోవాలని భావిస్తూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.